వెల్కమ్ టు తోటలక్ష్మి ఛానల్. ఈ వీడియోలో మనం ఒక టెర్రస్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది అపార్ట్మెంట్స్ పైన ఉన్నటువంటి టెర్రస్ ఆర్ మిద్దె తోటలు అనొచ్చు తెలుగులో అయితే. ఒక మిద్దె తోటని చూసే ముందు చుట్టుపక్కల ఎలా ఉంది, హైదరాబాద్లో కాంక్రీట్ జంగిల్ లాగా ఎలా ఉంది, అలాగే వీళ్ళు ఏ విధంగా మొక్కల్ని చక్కగా పెంచుతున్నారు విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఇది బడ్జెట్లోనండి, ఎక్కువ అమౌంట్ పెట్టి బకెట్స్ ఆర్ కుండీలు కొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంట్లో ఉన్న సస్టైనబుల్ వేలో చేస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న బకెట్లు అవ్వచ్చు, పాట్లు అవ్వచ్చు, ఆర్ కూలర్ బేస్లు అవ్వచ్చు, వాషింగ్ మిషన్ రిలేటెడ్ ఓల్డ్ వాషింగ్ మిషన్లు అవ్వచ్చు, దాంట్లో ఉన్నవి రీయూస్ చేసి ప్లాస్టిక్ని రీయూస్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా ఉండేటట్టు వీళ్ళు చక్కగా నీట్గా పెట్టారు. చూస్తున్నారు కదా, ఆ బేస్మీలు చూశారు కదా, ఆ బేస్మీ కూడా ఇంట్లో వాడిందే, ఏదో కొంచెం పగిలితే దాన్ని మళ్ళీ మొక్కలు పెడతానికి యూస్ చేశారు. ఇక్కడ మోస్ట్లీ అంతా ఎకో ఫ్రెండ్లీ మేనర్లో, అంటే అనవసరంగా ఎక్కువ ప్లాస్టిక్ కొని దాన్ని మళ్ళీ పాడైపోతే మళ్ళీ పాడేసి రీసైకిల్ అవ్వకుండా భూమిలో అలాగే ఉండిపోయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి కారకం మనమే, పీపుల్లే. దాని బదులు మనకు ఉన్న రిసోర్సెస్ని క్లియర్గా సస్టైనబుల్ వేలో యూస్ చేస్తే ఇలా మనం గార్డెన్ ఎక్కువ ఖర్చులో కాకుండా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళు కాస్ట్లీ పాట్ మిక్స్ ఆర్ మట్టి కొంటూ ఉంటారు కొంతమంది, లైక్ గన్ని బ్యాగ్స్లో గార్డెనింగ్కి అమ్ముతున్నారు. ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ తర్వాత మిగతావన్నీ అట్లాగా. వేరే మీరు అక్కడ కూడా చూసినట్టు అయితే అది వేరే వాళ్ళదండి, అక్కడ కూడా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు వేరే వాళ్ళు. మనం ముందు ఇక్కడ ఉన్న టెర్రస్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ చూస్తే ఇక్కడ శంఖం పువ్వులు చెట్టు పెట్టారండి. శంఖం పువ్వులు, ఈ మధ్య శంఖం పూలు జ్యూస్ కూడా తాగుతున్నారు చాలా నీట్గా. చిన్న పెరుగు బకెట్లో, ఏదో ఫంక్షన్ జరిగితే వచ్చిన పెరుగు బకెట్లో పెట్టారు. అలాగే ఇక్కడ మీరు ఒక క్రోటన్ మొక్క అయితే చూడొచ్చు. ఇది ఆక్సిజన్ ప్లాంట్, ఇది క్రీపర్ అండి, చూసారు కదా, పాగుతుంది చక్కగా నీట్గా. అలాగే చూస్తే ఇక్కడ దీంట్లో ఇదే శంఖం పూలు చెట్లు ఉన్న పాట్లోనే పొన్నగంటి కూర అంటారండి. ఐస్కి చాలా మంచిది పొన్నగంటి కూర, కళ్ళకి చాలా మంచిది అంటారు. పప్పులో వేసుకుని వండుతారు, అది ఉంది. తర్వాత అలాగే ఇది బీరపాదు అనుకుంటా అండి, కాదు, దోసకాయ పాదు. సో ఒక్కటే కుండీలో మీరు చూసినట్టు అయితే ఒక ఆకుకూర, ఒక పూల మొక్క, ఒక పాదు ఉంది. చూసారా ఎంత నీట్గా వీళ్ళు అరేంజ్ చేశారు. ఉన్న తక్కువ ప్లేస్, తక్కువ పాట్లు ఆరు కుండీలు బకెట్లు అయినా కానీ చాలా క్లవర్గా నీట్గా పెట్టారు. అలాగే ఇక్కడ ఇంకో పెరుగు బకెట్ ఉంది. ఈ పెరుగు బకెట్లో మీరు చూసినట్టు అయితే ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి, ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి వాడచ్చు. దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు, బ్యానబెసరాస్ అంటారు ఇంగ్లీష్ నేము. అలాగే దీంట్లో మనం చూసినట్టయితే పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది. ఇక్కడ ఇంకొక నార్మల్ కుండి ప్లాస్టిక్ది, దీంట్లో మీరు చూస్తే చక్కగా బెండకాయలు కాసినాయి. చూసారా, బెండకాయలు కాసినాయి, అవి ఒకటి విత్తనాలకు ఉంచేశారు. ఇదే పాట్లో మీరు చూసినట్టయితే పొన్నగంటి ఆకు చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. ఇది చుక్కకూర పప్పులో వేసుకోవచ్చు. సో మీకు దీంట్లో ఇది ఒకటే కుండీలో 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటేమో కూరగాయల మొక్క లైక్ బెండకాయ, ఒకటి పొన్నగంటి ఆకుకూర, ఇంకోటి చుక్కకూర. తర్వాత ఇంకో పాటు దగ్గరికి వెళ్దాం. ఇది ఏం మొక్క తెలియదు, కాకపోతే ఇదేంటంటే మనం వాటర్ టిన్లు తెచ్చుకుంటాం కదండి, వాటర్, అది కొంచెం మనకి డిటోరియేట్ అంటే కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే ఏమైనా బ్రేక్ ఇచ్చినప్పుడు కానీ మనం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. దాన్నే వీళ్ళు పడేయకుండా చక్కగా నీట్గా పైన కట్ చేసి టాప్లో కింద హోల్స్ పెట్టుకొని చేశారు. ఇక్కడ టమాటా మొక్కలు వస్తున్నాయి. నేను పాట్ మిక్స్ అదంతా లాస్ట్లో చెప్తానండి వీడియోలో, వీళ్ళు ఏ విధంగా
మట్టి మిగతా ఎరువులు కొనకుండా ఇంటి దగ్గరే వీళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు ఇదని చూద్దాం. చూస్తే మీకు చిన్న చిన్న కుండీల్లోనే చాలా ఏపుగా పెరిగినాయండి ఈ మొక్కలు, చాలా నీట్గా పెరిగినాయి. ఇక్కడ ఇంకో టమాటా మొక్క పెట్టారు. ఈవెన్ ఎదురు పొలాలు కూడా వాడకుండా ఇక్కడ ఉన్నటువంటి నేరేడు చెట్టు కొమ్మలు, ఆ నేరేడు చెట్టు కూడా పెంచుతున్నారండి. ఎంత ఎంత అమేజింగ్గా ఉందో చూసారా. అంటే ప్రకృతి సిద్ధమైన కషాయాలు తాగమంటున్నారు కదా, దానికి ఇక్కడ హైదరాబాద్ అటు ఇటు పరిగెట్టి ఆకులు ఎక్కడ తీసుకొస్తారండి. అందుకనే వీళ్ళు జామ చెట్టు అలాగే నేరేడు చెట్టు కూడా బకెట్లో పెంచుతున్నారు. అంటే కాయలు కాయిపిద్దామని కాదు, అట్లీస్ట్ కషాయానికి ఉపయోగపడతాయని. ఈవెన్ వినాయక చవితికి కూడా బయట వెళ్ళి తాకుండా వీళ్ళ టెర్రస్ గార్డెన్లోనే యూస్ చేయొచ్చు. అమేజింగ్ కదండి. అలాగే ఇక్కడ పెయింట్ బకెట్లో పెయింటింగ్ వేయించారంట. పెయింట్ బకెట్లో మీరు చూసినట్టయితే కలబంద ఎంత నీట్గా వచ్చిందండి. ఈ కలబంద జ్యూస్ తాగితే చాలా మంచిది హెల్త్కి. ఈ కలబంద జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేరేడు మొక్క కూడా వచ్చింది, అది అలాగే ఉంచారు. ఇంకోటి మీరు చూస్తే చాలా చాలా అమేజింగ్గా ఉంటుందండి. ఇది మామిడి మొక్క టెంక వేస్తే వచ్చిందన్నమాట. అది కూడా తీయకుండా అట్లే ఉంచారు, ఎందుకంటే మామిడి తోరణాలు కట్టుకోవచ్చు అంట. చూసారా ఎంత జాగ్రత్తగా వీళ్ళు ఒక పాట్ని దాన్ని రీయూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ చూస్తే ఇంకా మీకు అమేజింగ్గా ఉంటుంది. ఇది కూడా బకెటే, పెయింట్ బకెట్. దీంట్లో చూస్తే మనకి టేబుల్ నిమ్మ అంటారండి. టేబుల్ నిమ్మ ఇది అలాగే మామూలుగా తినేయచ్చు. టేబుల్ నిమ్మ కొన్ని తీసుకొచ్చేసారు. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఒకటే బకెట్లో. ఇంకో విచిత్రం మీరు గమనించే ఉంటారు, దీంట్లోనే జామ చెట్టు కూడా ఉందండి. ఈ జామ చెట్టు ఒక్కోసారి కాయలు కూడా కాస్తాయంట. ఈ జామ చెట్టు లైక్ తైవాన్ జామ లాంటిది. మనం జామకాయలు బాగా పండిపోయినప్పుడు ఆ విత్తనాలు పడేయకుండా తీసుకొచ్చి దీంట్లో వేస్తే వచ్చేస్తాయండి మొక్కలు, మీరు కొనక్కర్లా. ఈ ఆకులతోటి కషాయం చేసుకోవచ్చు యాక్చువల్లీ. జామాకు అలాగే నేరేడాకు అండ్ ఈవెన్ నిమ్మాకు కూడా వేసుకోవచ్చు అనుకుంటా. ఇవన్నీ కలిపి కషాయం వాడచ్చు. నాకు తెలిసినంత వరకు జామ చెట్టు ఆకులను నేరేడు ఆకులు యూస్ చేస్తారు కషాయానికి. ఇది టేబుల్ నిమ్మ అండి. ఇది మామూలుగా కాయలు కాయించడానికి ఉంచారు. తర్వాత మళ్ళీ కాయల చెట్లకి వెళ్ళిపోదాం. పూల చెట్లు చాలానే ఉన్నాయి, అవి మళ్ళీ వద్దాము వీడియో చివరిలో. ఇక్కడ ఇది నార్మల్ నిమ్మ అండి. ఇది నిమ్మ గింజలు వేస్తే వచ్చిందన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా పెయింట్ బకెట్ లాంటిదే, ఆ బకెట్లో పెట్టారు. చూస్తే ఇక్కడ మీకు కాకరపాదు కూడా ఉందండి దీని మీద. ఈ కాకరపాదు ఎక్కడి నుంచి వచ్చింది, లెట్స్ సీ. ఈ కాకరపాదు ఇదే కుండీలో వచ్చిందన్నమాట. ఈ కాకరకాయలు కూడా కాస్తాయి. ఈ నార్మల్ నిమ్మండి, నిమ్మకాయ కూడా వచ్చింది. పెద్ద నిమ్మకాయలు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంకా చిన్నగా వచ్చినాయి. అలాగే కాకరపాదు కూడా దీని మీద వస్తుంది. మీకు చెప్పాను కదా, వీళ్ళు యూస్ చేస్తున్న వాషింగ్ మిషన్ చెడిపోతే దీన్ని కంపోస్టింగ్ చేయడానికి యూస్ చేస్తున్నారండి. అది ఎలా చేస్తారు ఏంటనేది వీడియో చివరిలో చెప్తాను నేను. మనం ఇంటి దగ్గరే కంపోస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ వెజిటేబుల్స్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేద్దామండి. ఈ వెజిటేబుల్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వంగ చెట్లు ఉన్నాయండి. వంగ చెట్లు, వంకాయలు చూసారా ఎంత బాగా కాసినాయో. ఇదంతా వాటర్ టిన్ కట్ చేసి పైన దాంట్లో పెట్టారు. అలాగే ఇక్కడ కూడా ఇది మీకు తెలుసా అంటే, ఇది సిలోన్ బచ్చలు అంటారు. సిలోన్ బచ్చలు అంటే ఇది కూడా బచ్చల్లో ఒక టైపు. మామూలుగా మనం తీగ బచ్చలు ఉంటుంది కదా, అంటే పాదులాగా వస్తుంది. అది కాకుండా ఇది చెట్టులాగా వస్తుందండి. దీన్ని కూడా చక్కగా బాగుంటుంది. ఇది జిగురు తక్కువ, హెల్త్కి చాలా మంచిది. సిలోన్ బచ్చలు అంటారు. మీరు చూసే ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎప్పుడన్నా తినుంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది కూడా దీంట్లోనే పెట్టారు. అలాగే ఇందాక చూసింది వంకాయ, ఒక రెడ్డిష్ వంకాయ, పొడుగు వంకాయలండి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ వంకాయ ఉంది. ఇది పింకిష్ కలర్లో ఉంది. ఇది ఒక వెరైటీ అండి. అసలు మన ఇంట్లో పెద్ద పెద్ద స్థలాలున్న మొక్కలు వేస్తే పెద్ద రేణింపు ఉండవు, మంచిగా కాయలు కాయవు. అట్లాంటిది చిన్న చిన్న పాటల్లో చూసారా ఎంత కాయలు కాస్తున్నారు. దానికి ఒక సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ తెలియాలంటే మాకు ఆ సీక్రెట్ చెప్పండి
ప్లీజ్ టెల్ సీక్రెట్ అని కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియోలో చేస్తాను. లేదంటే వీలవుతే లాస్ట్లోనే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఇది కూడా వంకాయ చెట్టేనండి. ఒక షార్ట్స్లో ప్రతి చెట్టు గురించి మళ్ళీ మనం షార్ట్ చేద్దాము. ఈ లెంత్ ఎక్కువ ఇవ్వటం వల్ల నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతానండి. అలాగే ఇక్కడ ఓన్లీ ఎక్కువ శాతం బచ్చలే పెట్టారు. బచ్చలు కాదు, ఇదేంటి పొన్నగంటి కూర చేశారో తెలుసా. వేస్ట్గా ఉన్నటువంటి పైపులు ఉంటాయి కదా, భూమిలో వాటర్ పైప్ లైన్కి యూస్ చేస్తారు. అవి చక్కగా ఒక 3 or 4 ఇంచెస్ వెడల్పులో కట్ చేసి అవి కింద పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ ఏమీ ఇబ్బంది కాకుండా ఉండటానికి ఇది బెస్ట్ వే అన్నమాట. జనరలీ ఐరన్ స్టాండ్లు అమ్ముతారు, దానికన్నా కూడా ఇది బేస్ చాలా తక్కువ ఉంది కదా. ఈ బేస్ తక్కువ ఉండటం వల్ల ఈ ఫ్లోర్కి ఎక్కువ వాటర్ తడి ఉండదు, వెంటనే ఇది అవుతుంది, డ్రై అయిపోతుంది. దట్ విల్ బీ గుడ్. టెర్రస్ గార్డెన్కి వాటర్ అంత స్టే ఉండదు కాబట్టి పర్వాలేదు. అయినా ఇక్కడ చుట్టూరు మొత్తం సన్లైట్ ఉందండి, ఏదైనా చెమ్మ వచ్చినా కానీ వెంటనే డ్రై అయిపోతుంది. ఈ వంకాయ మొక్కల గురించి చూస్తున్నాము. అలాగే ఇక్కడ టమాటా ఇవ్వండి. టమాటా 2 కేజీలు 3 కేజీలు కూడా కాయించిన రోజులు ఉన్నాయంటండి. ఎక్కువ కాస్ట్ టమాటా 100 రూపాయలు ఉన్నప్పుడు మనకి హెల్తీ ఆర్గానిక్ టమాటాలు నార్మల్ టమాటాలు 100 రూపాయలు ఉంటాయి బయట, ఆర్గానిక్ టమాటాలు 250 ఉంటాయి. అంటే మనం 1 కేజీ టమాటాలు కాయించుకుంటే ఆర్గానిక్ వేలో మనకి ఎంత బెనిఫిట్ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, కాస్ట్కి కాస్ట్ సేవింగ్. ఈ టమాటా మొక్కలు వచ్చినాయి. ఇక్కడ చూసినట్టు అయితే ఇది బేస్ ఇరిగిపోయిందండి. ఇది బేస్ ఇరిగిపోతే ఏం చేశారంటే దాన్ని తలకిందులుగా పెట్టి పైనుంచి మట్టేసి చక్కగా ఆకుకూర చుక్కకూర పెట్టారు. ఎంత గ్రీనరీగా వచ్చిందో, మనం 2-3 కూరలు వండుకోవచ్చండి ఇది. ఇప్పుడు ఇక్కడ మిర్చి వేశారు. అలాగే ఇక్కడ పొన్నగంట ఆకు చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ టెంకలు వేస్తే వచ్చిన మామిడి మొక్కలే అండి. ఇవి ఇంటికి తోరణాల కింద యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టమాటా కాపు కాసేసింది, అది తీసేశారు. ఇక్కడ ఇంకొక ఆకుకూర ఉందండి. ఇది దేంట్లో చేశారు, ఇది ఆయిల్ క్యాన్ లాంటిది ఉంటుంది, మామూలుగా ఇంజిన్ ఆయిల్ అట్లా వస్తుంది దీంట్లో. అది పైన బేస్ కట్ చేసి చక్కగా ఈ మట్టి వేసి దీంట్లో పెట్టారన్నమాట. ఇది పాలకూర అండి, పాలక్ పన్నీర్ వండుకోవచ్చు అన్నమాట. అలాగే పూల మొక్కలకు వచ్చేసరికి ఇక్కడ వైట్ చామంతి ఉంది. అలాగే ఇక్కడ దీన్ని జడ్జెట్ ప్లాంట్ అంటారండి, చిన్న ప్లాంటే కదా. ఈ జడ్జెట్ ప్లాంట్ కూడా ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ ప్లాంట్, అచ్చు ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయి. అలాగే క్యాక్టస్ కూడా పెంచుతున్నారు చూసారా. ఇక్కడ కృష్ణ తులసి ఆకులు మనం పూజకి యూజ్ చేయొచ్చు. అలాగే ఈ ఆకుల్ని మనం పుదీనా ఆకులతోటి కలిపి కొంచెం గట్టిగా మిక్స్ చేసి వాటర్లో వేసుకుని ఒక మంచి డ్రింక్ కింద మనం పిల్లలకి అలవాటు చేయొచ్చు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కన్నా ఇలా పుదీనా, మింట్ అండ్ తులసి జ్యూసెస్ తాగితే చాలా మంచిది, వేసవకాలం చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఇక్కడ చూసారా, ఈ చిన్న పాట్లోనే ఈ బొప్పాయి మొక్క పెట్టారు. అంటే దీన్ని మళ్ళీ పెద్ద డ్రమ్లోకి కానీ దేంట్లో కానీ మూవ్ చేస్తారంట, సో దట్ మనకి మంచిగా కాయలు కాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చామంతి ఉందండి. అలాగే ఇక్కడ చుక్కకూర మీరు చూశారు. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర కింద కూడా పెట్టారు మొక్కలు. అంటే ఇక్కడ కొంచెం సన్లైట్ తక్కువ ఉండటం వల్ల ఈ పుదీనా లాంటి మొక్కలు బాగా పెరుగుతాయండి. పుదీనా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మళ్ళీ చామంతి ఉంది, ఇంటీరియర్ మొక్కలు ఉన్నాయి. అలాగే ఇది చాలా కాస్ట్లీ మొక్క అండి. ఇది చూస్తానికి అలా ఉంది కానీ ఇది చాలా కాస్ట్లీ మొక్క. ఇది మీరు మినిమం కొనాలంటే 700,000 అట్లా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దదవుతే 2,000 కూడా ఉంటుంది. ఏంటంటే ఆకులు చాలా చాలా వండర్ఫుల్గా కనిపిస్తాయి మీకు. ఇది కూడా ఇంటీరియర్ ప్లాంట్ ఆర్ ఎక్స్టీరియర్ ప్లాంట్ కింద వాడచ్చు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందండి. దీనికి ఫాలోఅప్ వీడియో ఏమన్నా కావాలంటే కూడా మనం చేద్దామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను లాస్ట్లో చెప్తాను పాట్ మిక్సింగ్ ఇంత మంచిగా మొక్కలు రావడానికి వీళ్ళు ఎలా చేశారనేది
నేను చెప్తాను అన్నాను కదా. ఏంటంటే బేసికలీ ఇక్కడ రీయూజబిలిటీ అండి. ఏం చేస్తారంటే వీళ్ళు కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా, అంటే కిచెన్ వేస్ట్ అంటే మరీ పాడైపోయిన రైస్ కర్రీలు అట్లా కాదండి. మనం వెజిటేబుల్స్ కట్ చేసి ఉంటాం కదా, ఆ వెజిటేబుల్ కట్ చేసిన చిక్కుడుకాయ గింజలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఏదైనా వేస్టేజ్ వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ దానిమ్మ తొక్కలు అవ్వచ్చు, ఆరెంజ్ తొక్కలు అవ్వచ్చు, అవన్నీ పాడేయకుండా చక్కగా లేయర్ సిస్టంలో చూసారా, ఇక్కడ వేసారు చూసారా, అవన్నీ లేయర్ సిస్టంలో కొంచెం ఒక 2 రోజులు వేసి దానిపైన మళ్ళీ మట్టి వేస్తారు. అట్లా కొన్ని డ్రై అయిపోయి ఉంటాయి. డ్రైడ్ లీవ్స్, ఇక్కడ పడిన లీవ్సే దాన్ని కూడా మనం కాంపోస్ట్ కింద వాడచ్చు. సో అది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. అంటే వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ రిలేటెడ్ పనికిరాని మొక్కలు వచ్చినవి అన్నీ ఇదొక సోర్స్. అలాగే ఇంకో సోర్స్ ఆఫ్ పాట్ మిక్స్ ఆర్ సాయిల్కి ఏంటంటే నార్మల్ మట్టి అండి, మనకు దగ్గరలో అవైలబుల్ మట్టి, గార్డెన్స్లో వాటిలో ఉన్న మట్టి, అది ఇది. అండ్ మనకి ఆవు పేడ అవుతే ఆవు పేడ, అంటే బాగా డ్రై అయిపోయి ఉండాలి, మాగిపోయింది అంటారు కదా, అలాగా ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఏదైనా పర్వాలేదండి. మీకు ఏది పెద్ద భేదం ఏం లేదు, ఏదైనా పర్వాలేదు. ఆవు పేడ దొరికితే కొంచెం బాగుంటుంది అంతే. ఏం చేస్తారంటే మీరు ఒక 50% మట్టి అవుతే 50% ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీకు అవైలబుల్ ఉన్నంత కిచెన్ వేస్ట్ కూడా వేయండి. అవి వేసి మొత్తం మిక్స్ చేసి, అంటే కిచెన్ వేస్ట్ రాదు వేయకూడదు, కొంచెం మాగి ఉండాలి, అంటే కంపోస్ట్ అయ్యి కొంచెం మట్టిలాగా తయారై ఉండాలి. ఆ 3 మిక్స్ చేసి ఇట్లా బకెట్స్లో కానీ ఈ పాట్స్లో కానీ కింద మంచిగా హోల్స్ ఉండాలి. హోల్స్ పైన కొబ్బరి పెంకులు కానీ ఆ టైల్స్ ముక్కలు కానీ రాళ్ళ ముక్కలు కానీ పెట్టాలి. సో దట్ వాటర్ ఎప్పుడు వచ్చినాయి అప్పుడు ఎక్కువ సేపు కుండీలో ఉండకుండా మనకి ఎంత కావాలో అంతే ఉంటుంది అన్నమాట. అవి పెట్టిన తర్వాత నేను చెప్పాను కదా, 50% నార్మల్ సాయిల్, 50% ఆవు పేడ ఆర్ గేదె పేడ బాగా ఎండిపోయింది. అలాగే కిచెన్ వేస్ట్ మీకు కొంచెం కంపోస్ట్ అయింది, అది మీకు అవైలబుల్గా ఉంటే కొబ్బరి పీచు కానీ, లేదంటే మనకి కోకోపీట్ అని అమ్ముతూ ఉంటారు. అది అంత అవసరం లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొంతమంది శాండ్ కూడా మామూలుగా మనం గండ్రస్కి అంటాం కదా, కన్స్ట్రక్షన్లో వాడతారు, ఆ ఇసుక కూడా వేసుకుని మిక్స్ చేసుకుని చక్కగా పెట్టుకుంటే దాంట్లో మనం మొక్కలు వేసుకుంటే ఇంత ఏపుగా ఇంత చిన్న బకెట్లో మీరు నిమ్మకాయలు కాయించవచ్చు, వంకాయలు కాయించవచ్చు, టమాటాలు కాయించవచ్చు అండి. ఇది ఈ వీడియో సమ్మరీ. మీరు ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే మీరు కమెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.